సాహిత్య చరిత్ర అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారి మా నాన్నగా 10వ భాగం 1/5/20. కందుకూరి రామభద్రరావు గారి గురించి. వారబ్బాయి కందుకూరి పుండరీకాక్షుడు. బొమ్మలు కరెక్ట్గా బాగా లేవు కానీ చూడాలి. ముప్పై 1/1/1905 తూర్పుగోదావరి జిల్లా రాజవరం గ్రామంలో జన్మించారు. ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగం చేశారు. ఆకాశవాణిలో లేమొగ్గ, తరంగిణి, వేదన, గేయమంజరి, కవిత, లహరి, నివేదన అనే శతకాలు రాశారు. సెర్చింగ్ స్ట్రెయిన్స్ కవితా సంపుటి బిరుదు కవితల్లజ అని. స్వర్గస్థులు 8/10/1976లో అయ్యారంటే 71 ఏళ్ళే బతికారు. తెలుగు తోటలు ఎన్నో వెలుగు పూల పాటలను పరిమళింపచేసిన ఆర్ద్ర కవి కందుకూరి రామభద్ర. వీరి జీవిత సాహిత్య తరంగాలు పరిచయం చేస్తున్నవారు వారి కుమారుడు, భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు అంటే రిటైర్డ్ హైదరాబాద్ వాస్తవ్యులు కందుకూరి పుండరీకాక్షుడుగా. మా నాన్నగారు అనగానే ఎందరెందరికో వెంటనే గుర్తొచ్చేవాడు. ఎంత చక్కనిదోయి ఈ పూలతో, ఎంత పరిమళమోయి ఈ తోటపూ, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణరీ జలములి మడులకు ఎత్తిరో మళ. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోటపు, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణరీ జలము ఈ మడులకెత్తిరో. ఆకాశవాణులు తరచుగా వినబడే పాట. 6 అడుగుల ఆహా ఆజానుబాహు, పచ్చటి మేని ఛాయ, మల్లెపూలాంటి కొందూరు ఖద్దరు పంచా లాల్చి, విశాలమైన పాలభాగం, కోటేరు లాంటి మినుకు మినుకుమనే కట్టు. మా నాన్నగారు ఆ తరం కవుల అందమైన వారిలో ఒకరుగా ప్రతి. గౌతమి తీరాన రాజవరం గ్రామంలో సూర్యనారాయణ నాంచారమ్మలకు జన్మించి సంపన్న కుటుంబంలో పుట్టడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. కళాశాల చదువు కోసం కాకినాడ వెళ్ళి రాజమండ్రిలో వీరేశలింగం పాఠశాల విద్యార్థిగా ఉండగా లింగం గారు మా నాన్నగారిని చూశారు. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు, సుప్రసిద్ధ ప్రిన్సిపాల్ వేమూరి రామకృష్ణారావు, పెద్దాడ రామస్వామి గారు శిష్యరిగా మా నాన్నగారి జీవితాన్ని మరుపు తిప్పారు. పిఠాపురం మహారాజా కళాశాల విద్యార్థి దశలో మార్ల వెంకటేశ్వరరావు మొదలైన వారి సోదర సమితి స్థాపించి వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఒకసారి నార్ల వారికి కూడా మా నాన్నగారు బహుమతి ఇచ్చారు. పిఠాపురం రాజా కళాశాల స్వర్ణోత్సవానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా వచ్చిన పూర్వ విద్యార్థుల ప్రతినిధిగా ఆ సభలో నాన్నగారు మాట్లాడారు. ఆ మర్నాడు రాధాకృష్ణన్ కలిసినప్పుడు యువర్ తెలుగు స్పీచ్ వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ మై ఇంగ్లీష్ స్పీచ్ అన్నారని మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. అయితే మా నాన్నగారి విద్యాభ్యాసం వానాకాలం చదువులా సాగి కొంతకాలం అంతరాయం వచ్చి స్వగృహంలోనే ఉండిపోయి పట్టభద్రుడైన తర్వాత నాన్నగారు పిఠాపురం మహారాజా కాలేజీలో షూటర్గా పనిచేశారు. ఆ రోజుల్లో దేవులపల్లి జనమంచి కామేశ్వరరావు గారు కూడా షూటర్లుగా ఉన్నారు. అప్పుడే నాన్నగారు తరంగిణి అనే ఖండ కావ్య సంపుటి రాశారు. గౌతమి, కోకిల, వేదుల సత్యనారాయణ,
శాస్త్రి గారంటే ఆయన కవిత్వం అంటే నాన్నగారికి బాగా ఇష్టం. వారి దీపావళికి పీఠిక రాసి ప్రచురించింది మా నాన్నగారు. వాడుక భాషలో రాస్తున్న కారణం ఉద్యోగం నుంచి భర్తల అవడం జీవిత విశేషం కదా. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన వక్తృత్వ పోటీ నాన్నగారు బహుమతి పొంది దానికి పెంగళి లక్ష్మీకాంతం గారు న్యాయ నిర్ణయం. డిఈడి శిక్షణ పూర్తి చేశాక మాలిగేష్ నాన్నగారు వీరేశలింగం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా. అప్పుడు పాఠశాలలో తెలక గణపతి శాస్త్రి గారు, అవిటిపాటి కామేశ్వరరావు కూడా ఉన్నారు. నాన్నగారు కేవలం జీతం కోసం పని చెయ్యారు. విద్యార్థులను ఉత్తేజపరచడానికి, తెలుగు భాషా సాహిత్యాల పట్ల అభిమానం కలిగించడానికి పని చేశారు. మా తాతగారి కమతంలో పనిచేసే అవిటివాడు ఒకడుండేవాడు. అతని కొడుకు నాన్నగారు ఇంట్లోనే పెట్టుకొని చదివించి ఆదరణతో అభ్యుదయవాది మా నాన్నగారు కందుకూరి రామచంద్రరావు. మల్లిపూడి పళ్ళెంరావు 1940లో జిల్లా బోర్డు అధ్యక్షులుగా పనిచేసి ఆయన మా నాన్నగారి పేరు విని గొల్లపాలెం హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా నియమించి కొద్ది నెలలకి బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళి అరెస్ట్ అయ్యారు. తర్వాత గొల్లపాలెంలో 2 ఏళ్ళు హెడ్ మాస్టర్గా ఉండాల్సి ఆ ఊళ్ళో నిత్యం కొట్లాట్లు కక్ష. నాన్నగారిని వాటిని పోగొట్టి ఐక్యత సామరస్యం తెచ్చి తెల్లవారుజామున నాన్నగారు విద్యార్థుల్ని ప్రజల్ని తీసుకొని మేలుకొనరా భరత వీరుడు, మేలుకొనరా వినుత ధీరుడు అంటూ ప్రబోధ గీత పాడుకుంటూ ఊరంతా తిరిగారు. అమ్మ వారికి బరుడు చేయడం అనే ఆనవాయితీని నాన్నగారు ఆపేయించారు. మా నాన్నగారి వేదన కావ్యాన్ని గొల్లపాలెం గ్రామ ప్రజలే ప్రచురించి కవి సార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి అధ్యక్షత సన్మాన సభ ఏర్పాటు చేసి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఉపన్యసి అప్పుడు వచ్చిన బిరుదు కవి తల్లజ. అమలాపురంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసి కళాశాల ప్రిన్సిపాలుగా ఉన్న పెద్దాడ రామచంద్రరావు గారు కళాశాలలో సాహిత్య సభలు ఏర్పాటు చేసి హై స్కూల్లో కూడా సభలు జరిగాయి. అమలాపురం ఏ సాహితీవేత్త వచ్చినా మా ఇంట్లోనే ఆతిథ్యం. మా అమ్మగారు 100 నలయదు వేవులు వచ్చిరే అన్నట్లుగా మా ఓర్పుతో ఆతిథ్యమి. అలా మా ఇంటికి వచ్చిన వారి గడియారం వెంకట శేషశాస్త్రి గారు, విశ్వనాథ, దేవులపల్లి, మణిమాణిక్యం, కమిడిపాటి వంటి ఎందరో. అమలాపురంలో పదవీ విరమణ సందర్భం మా నాన్నగారికి జరిగిన సన్మాన సభ అపూర్వం. వెంకటి లక్ష్మీకాంతం గారు సభాధ్యక్షులుగా, వేదుల సత్యనారాయణ శాస్త్రి, మధునాపంతులు, ఎస్డిపి పట్టాభిరామారావు, కాటూరి వెంకటేశ్వరరావు, పోలబెందురామ కోటేశ్వరరావు గారు మొదలైన వారు వక్తలు. 1961లో విజయవాడ ఆకాశవాణిలో విద్యా విషయాల ప్రయోక్తగా నియమితి. అక్కడ పింగళి, బంద, జలసూత్ర, బాలమురళి వంటి హేమాహీమీలు. నాన్నగారు ఎన్నో నూతన కార్యక్రమాలు ప్రవేశమే. ఎందరో మహానుభావులు ఆకాశవాణిలో ఉండగానే ఆంధ్రజ్యోతిలో రాసి దాన్ని ప్రచురించి నాళ్ళవారికి అంకితం. ప్రసిద్ధ గాయని శ్రీరంగం గోపాలరత్నం గారిని ప్రోత్సహించి మెట్రిక్యులేషన్ చదివించి నాన్నగారి ఇంగ్లీషు. తర్వాత ఆవిడ పట్టభద్రాలి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యి. నాన్నగారు భావ కవితా యుగానికి చెందినవారు కాబట్టి వారి కవిత్వంలో ఆత్మాశ్రయం, సౌందర్యోపాసన, దేశభక్తి లక్షణాలు. నాన్నగారి గేయాలు ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం. కొన్ని రచనల్లో విగ్రహారాధన పట్ల విముఖత కనపడిన చివరకు భగవత్ ఆరాధనపై దృష్టి మళ్ళీ బాల గేయాలు కూడా రాసి
అందంగాని ఆనందంగాని జీవితం గడిపిన అవసాన దశలో మా బావ శశాంక గారు హఠాత్తుగా మరణించటం వల్ల కుంగిపోయి అలనాటి కవులందరి ఆదరాభిమాన పొందిన కవి, క్రమశిక్షణలో జీవించిన అధ్యాపకుడు, మా పట్ల వాత్సల్యం కురిపించిన కందుకూరి రామభద్ర. మా నాన్నగారు తన జీవిత గమనాన్ని మహాత్ముడు, తన రచనా సరళిని రవీంద్రుడు ప్రభావితం చేశారని చెప్పేవారు. తమ పిల్లల కంటే తమ విద్యార్థులని ఎక్కువ పట్టించుకునేవారు. కానీ మేమంటే కూడా అమితమైన మాలో ప్రథమ సంతానం పార్థసారి 10 ఏళ్లకే రాలిపోతే అశ్రు తర్పణం స్మృతి కావ్యాన్ని రాదు. ఆయన పేరు ప్రతిష్టల కోసం తాపత్రయం. మా జీవితాల్లో కూడా ఆర్థిక నైతిక సంపత్తులని ఎక్కువగా ఆకాంక్ష. ఆయన ఆశయాలకు దీటుగా మా అమ్మ నిలబడటం విశేషం. ఇప్పుడు ఇంకొక ప్రసిద్ధుడైన కవులిద్దరు తండ్రి కూడా పువ్వాడ శేషగిరిరావు గారి గురించి వారి కుమారు పువ్వాడ తిక్కన సోమయ్య ఏమి చెప్పారు. ఇద్దరు బొమ్మలు కరెక్ట్గా లేవు కానీ చూడాలి కానీ. పన్నెండు 7/1906 కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో ఉద్యోగం. తెలుగు అధ్యాపకు. రచనలు కవిత, తాజ్మహల్, దారా, గోవత్సం, పాలవెల్లి, శతపత్రం మొదలైన ఏరువాక, ఔర, ఆంధ్రతేయం, మధుకలశం, తెలుగు వెలుగులు మొదలైన వచన రచన. ఢిల్లీ దర్బార్, దుర్గాదాసు, ప్రతాపరుద్ర, మహాదేవి, లక్ష్మీ స్వయం మొదలైన నాటకం. బిరుదు కవిపాదుష. విశేషం చోడవరపు జానకి రామయ్యతో కలిసి తొలినాళ్లలో జంట కవి. 24/5/1981. శేషగిరిరావు గారు నాకు బాగా కొంచెం తెలుసు. వాళ్ళ అబ్బాయి తిక్కన సోమయాజి గారు మాకు చాలా ఆత్మబంధువు. ఒకరు మధుర కవి, స్వాతంత్ర సమర యోధులు అయిన పువ్వాడ శేషగిరిరావు గారి గురించి వివరిస్తున్న వారి కుమారుడు పద్యకవి, LIC అధికారిగా పనిచేసి రిటైర్ అయిన మచిలీపట్నం వాస్తవ్యులు పువ్వాడ తిక్కన సోమయాజి. నిజానికి కొడుకుని గురించి తండ్రి చెప్పగలిగినంతగా తండ్రిని గురించి కొడుకు చెప్పగలుగుతాడనటం పొసగని పని. తండ్రి యొక్క మధ్య వయస్సులో కొడుకు వచ్చేరాని వయస్సులో ఉంటుంది. అందుకని ఇప్పుడు కొడుకుగా నేను చెప్పే విషయాలు మా నాయనగారు స్వయంగా చెప్పిన విషయాలు. వారిని గురించి నేను ఇతరుల ద్వారా విన్నవి కలిసి ఉంటాయని వేరుగా చెప్పక్కర్లేదు. మా బామ్మ అన్నపూర్ణమ్మ, తాతయ్య గారు పువ్వాడ సుందర రామయ్య. ఆయన మొవ్వ కేంద్రంగా అనేక గ్రామాల సముద్దారిగా పనిచేశారు. వీళ్ళ తాతయ్య గారి తమ్ముడు ఆయన వాగ్గేయకారు మొవ్వ. తర్వాత ఉపాధ్యాయ వృత్తి కూడా చేశారు. నాన్నగారు 12/7/1906 కృష్ణా జిల్లా మొవ్వలో జన్మించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయారు. హై స్కూల్ విద్యాభ్యాసం చేసేనాడు మొవ్వలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని, ఉంటున్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చి బందరు చేయాలి. తల్లి, తమ్ముడు, చెల్లెలు తన మీద ఆధారపడిన వాళ్ళు కాగా పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యత తనదయింది. మా నాయనగారి మేనమామ గురదాడ బాపిరాజుగా దుగ్గమిల్లి కరణంగా ఉండేవారు. ఆయనే నాన్నగారి కుటుంబానికి పెద్ద దిక్కు. SSC పూర్తి చేశాయి. ఉద్యోగాన్వేషణలో బెదవాడ వచ్చి ఒక ప్రెస్లో చేరారు.
ప్రూఫ్లు దిద్దటం తగ్గని యాజమాన్యపు బాధ్యతలు కూడా నిర్వహించారు. అక్కడ ఒకరోజు ఎస్కేపివి హిందూ హై స్కూల్ ప్రధానోపాధ్యాయు కోరారు రామారావు గారు ప్రెస్ పని మీద వచ్చి పరిచయం జరిగింది. తెలుగులో వీరి ప్రజ్ఞా పాఠవాన్ని గ్రహించిన ఆయన తన స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుని ఉద్యోగం ఖాళీగా ఉందని చెప్పి ఒకసారి స్కూలుకు రమ్మన్నారు. ఆ స్కూలు యాజమాన్య అధ్యక్షుడు ఫలానా వారని చెప్పి నాన్నగారిని వెళ్ళి ఆయన ఇంటి దగ్గర కలిసి తన ఉద్యోగాన్ని గురించి అభ్యర్థన చేసి రమ్మన్నారు. ఆయన ఒక వైశ్య ప్రముఖులు వ్యాపారం. ఆ వెళ్ళిన సాయం సమయాన్ని ఆయన ఒక పండితుడి చేత పురాణం చెప్పించుకోండి. నాన్నగారు వెళ్ళి వచ్చిన పని ఇది అని చెప్పారు. ఇంత చిన్న వయసులో ఉన్నావు, నువ్వే మాస్టర్ పని చేస్తావు అంటూనే ఆ పురాణం చెప్పే పండితుడు ఆయన చేతిలో ఉన్న భాగవతాన్ని వీరికిమ్మని ఇది అందులో ఒక పద్యం చదివి అర్థం చెప్పు అన్నాడు. తెరచి ఉన్న ఆ పేజీలో బలిచక్రవర్తి కథా ఘట్టంలో స్వస్తి జగత్తరి భువన శాసన కథ అనే పద్యాన్ని చూసి అది చదివారు. పద్య భావమంతా చెప్పి ఇందులో ప్రత్యేకత అంతా స్వస్తి అనే ఆ పదంలో ఉందండి. మనకు వాడుక భాషలో స్వస్తి అనే పదాన్ని ఇంతటితో ఆఖరణ అనే అర్థంలో కూడా ఉపయోగం. ఈ పద్యంలో బలి చక్రవర్తి యొక్క ప్రాభవాన్ని ఇంతటితో స్వస్తి అనే అర్థం మనకు స్ఫురింపచేస్తున్నాడు పోతన గారు. మాకు ఇక్కడ టిఎల్ కాంతారావు గారు అని ఉండేవారు. ఆయన మాలాగే సైన్స్ మాస్టర్, న్యాచురల్ సైన్స్, నేను ఫిజికల్ సైన్స్ ఉయ్యూరు హై స్కూల్లో పని. ఆయన తిక్కన మీద అద్భుతంగా కృషి చేశాడు. ఈ పద్యాన్ని ఎందుకో ఏదో సందర్భంలో మాట ఉదహరిస్తే నేను చెప్పాను. అప్పుడు ఈయన రాశాడు, నేను చదవలేదు. స్వస్తి అంటే దీంతో బలి చక్రవర్తి పని స్వస్తి పూర్తయిపోయింది అనే అర్థం ఉందండి. కాంతారావు గారు మీరు గమనించారా అంటే నాకు ఎప్పుడు తట్టలేదండి అని. ఆ పెద్ద మనిషి అమితానందంతో పొంది ఏమయ్యా పంతులు, నువ్వు ఈ సంగతి చెప్పలేదవని ఆ పౌరాణికుడిని అంటూ, సరే నువ్వు రేపు వెళ్ళి మా స్కూల్ ఉద్యోగంలో చేరు, నేను హెడ్ మాస్టర్ గారు చెప్తాలి అని 1929 5 ఏళ్ళు 34 వరకు హిందూ హై స్కూల్ ఎస్కేపీవీలో చేశారు. ఆ సమయంలో ఉభయ భాషా పీఓలు పరీక్షలు కట్టి పాస్ అయ్యారు. నాన్నగారు హై స్కూల్ చదువులో ఉన్న రోజుల్లోనే పద్యరచన ప్రావీణ్యం సంపాదించారు. అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉపాధ్యాయులై ఉండి వీరి కవిత్వాన్ని చూసి మురిసిపోయేవారు, బాగా ప్రోత్సహించారు. బందర్ హిందూ హై స్కూల్ చదువుకునే రోజుల్లో చోడవరపు జానకి రామయ్య గారితో టర్బన్ అంటారనుకుంటా జంట కవిత్వం కొంతకాలం పాటు నాన్నగారు చేశారు. తర్వాత ఆయన కవిత్వ మార్గం నుంచి తప్పు. నాన్నగారి రచనలు భారతి మాసపత్రికలో ప్రచురితం. కొన్ని రచనలు పారితోషికం కింద భారతి పత్రిక వారు 116 రూపాయలు చెక్కు ద్వారా పంపితే నా సరస్వతిని అమ్ముకునే ఉద్దేశం లేనందువల్ల చెక్కు తిప్పి పంపుతున్నందుకు అన్యథా భావించవద్దని తిప్పి పంపారు. అది తెలుసుకున్న దేశోద్ధారక నాన్నగారి రచనలను సంపుటంగా తన స్వంత ఖర్చుతో అచ్చు వేయించి ఇచ్చారు. అదే తొలి కవితా సంపుటి కవిత అనేది. కవిత గ్రంథముద్రణ మొదలు పెట్టే పూర్వం వ్రాత ప్రతులు తీసుకొని కడియం తూర్పుగోదావరి జిల్లా చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళి అప్పుడు ఆయన పేద విద్యార్థులకు పాఠాలు చెప్పు. అది నాన్నగారి చేత పద్యాలు చదివించుకొని కొన్ని పద్యాలు మళ్ళీ చదవని విని తల ఊప. 1-2 చోట్ల విదిలించు విదడించు వంటి శబ్దాలు ప్రయోగాల్ని గురించి చర్చించారు. చివరకు వారి అభిప్రాయం వ్రాసి ఇచ్చి కవులు బాలురైన కవిత్వము ప్రౌఢముగానై మృదుపద భూయిష్టంగా ఉన్నది అని వ్రాసిచ్చారు. ఆ గ్రంథం జంట కవుల పేరిటనే ప్రచురితమైంది. విజయవాడ హై స్కూల్లో పనిచేస్తుండగా బందర్ హిందూ హై స్కూల్లో తెలుగు పండితుడి ఉద్యోగం
అవకాశం ఉందని తెలిసి బందరు వచ్చాయి. అక్కడ ఏడాది పనిచేసి హిందూ కాలేజీలో అధ్యాపకత్వం తీశారు. అక్కడ దాదాపు 12 ఏళ్ళు పనిచేసి విజయనగరం మహారాజా వారి కళాశాలకు వెళ్ళి అక్కడ 4 ఏళ్ళు పనిచేసి బందరు ఆంధ్రజాతీయ కళాశాల వారి ఆహ్వానంపై మళ్ళీ బందరు వచ్చి నాన్నగారి దగ్గర చదువుకొని పైకి వచ్చిన శిష్యులలో అనేకులు దేశం నలుమూలల విస్తరించు రచయితలుగా కవులుగా ప్రఖ్యాతం చెందిన వాళ్ళు ఆచార్య చేకూరి రామారావు, వేగుంట మోహన ప్రసాద్, తిరుపతినేని మహారథి, పుల్లూరి కోటేశ్వరరావు, అద్దేపల్లి రామ్మోహన్ రావు, కమిడిపాటి రామగోపాలం, విజిఎస్బి ప్రసాద్, కె డివి నరసరాజ్, పిల్లా వెంకటరత్నం, అద్దేపల్లి లక్ష్మణస్వామి, మొవ్వ వెంకటరామ శర్మగా ఎందరెందరూ ఉత్తమ శిష్యగా నాన్నగారి దృష్టిలో ఉపాధ్యాయ సంబంధం అతి పవిత్రమై విద్యార్థి భవిష్యత్ తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర గణనీయమైందిగా భావిస్తారు. తాను పనిచేస్తున్న కాలేజీలో అధ్యాపకులంతా జీతం కోసం ఒకసారి సమ్మె తలవే. విద్యార్థుల క్రమశిక్షణకు అధ్యాపకుడే ఆదర్శం కావటం, ఉపాధ్యాయులు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి విద్యార్థికి ఆదర్శం కావడం హాస్యాస్పదమని, ఎంతో కొంత త్యాగానికి సిద్ధం కాలేనివాడు ఈ వృత్తిలో అడుగు పెట్టకూడదని అధ్యాపక సంఘ కార్యదర్శితో వాదించి తానొక్కరి సమ్మెలో పాల్గొన్నారు. నాన్నగారు యూనివర్సిటీ పరీక్ష పేపర్లు దిద్దే రోజులు. ఆ రోజుల్లో సహాయాన్ని అర్థిస్తూ విద్యార్థి తరఫున పెద్దలు కొందరు వచ్చారు. వీరి తత్వం తెలియక పక్కదారులతో మగమాట పెట్టడానికి ప్రయత్నించే వారి నిష్కర్షగా బుద్ధి చెప్పి తెలుగు మాస్టర్ అంటే చులకన భావం విడనాడమని ఉద్బోధించి వారిలో అర్హులైన కొందరు విద్యార్థులు సహాయం చేయదలుచుకుంటే ఆ స్థాయిలో ఉన్న అందరూ విద్యార్థులు అదే సహాయం సమానంగా అందేట్లు చేసేది. ఉద్యోగం చేస్తూ చదువుకునే విద్యార్థి ఒకటికి డిగ్రీ పరీక్ష మినహాయింపు నిరాకరింపబడి కారణం అప్పటి నిబంధనల ప్రకారం 3 ఏళ్ల అతని ఉద్యోగపు సర్వీసు లేకపో అతని కోసం అధికారులతో చేసి కాలేజీలో 2 సంవత్సరాలు మాత్రమే హాజరై చదివే ఖర్చుకు 3 సంవత్సరాల ఉద్యోగం నిబంధన అసమంజసమని వాది మౌలిక నిబంధనని పూర్తిగా మార్చి బందర్లో భాస్కరపురంలో నాన్నగారు స్వగృహం నిర్మించుక ఆ ఇంట్లోనే నేను తిక్కన సోమయాజి గారిని వాళ్ళ నాన్నగారు శేషగిరిరావు గారి ఇద్దరిని చూశాను. నేను కాంతారావు, ఆంజనేయ శాస్త్రి మేమంతా వెళ్ళి వీరు రాసిన తాజ్మహల్ దారా గోవత్సం కావ్యం. గోవత్సం అనేటువంటిది ఇంగ్లీషులో కూడా అనువాదం చేశారు విహారిగా. వరుసగా ఇంటర్మీడియట్ బిఏ క్లాసులు పాఠ్య గ్రంథాలుగా నిర్ణీతమైనందువల్ల వాటిపై వచ్చే ఆదాయంతో ఇంటి నిర్మాణం ఏరువాక, ఔరా, ఆంధ్రదేశం అనే వచన గ్రంథాలు ఎస్ఎల్సి క్లాస్ నాన్ డీటెయిల్డ్ పాఠ్య గ్రంథాలుగా నిర్ణీతమై కొన్ని వాచకాలు కూడా సంకలనం చేసి 4-5 పారాలు తెలుగు పాఠ్య గ్రంథాలుగా నిర్ణీతమయ్యారు. ఆయన శిష్యుడే బుద్ధప్రసాద్ గారు మండలిపడు. సుమాంజలి, కవిరాజ, వాచకం, మారుతి వాచకం ఇలాంటి పేర్లు. మాది పెద్ద కుటుంబం. నేను 9 అన్నదమ్ములు, 3 అప్పచెల్లెలు, వచ్చేపోయే బంధువులు. నాన్నగారికి ఆర్థిక సంబంధాలు ఎప్పుడు వెన్నంటి అయినా మెట్టు దిగని ఆత్మాభిమానం. రచనలపై రాబడి, కవి సత్కారాలు, మిత్రుల సహకారం వారిని ఒడిదుడుకులు తట్టుకునేట్టు చేసి మా ఇంటికి దగ్గరలో మునికిమాణిక్య నరసింహారావు గారి ఇల్లు. ఆయన నాన్నగారు తరచూ కలుసుకునేవారు. మా పేటలోనే పింగళి లక్ష్మీకాంతం గారి అన్నగారు పింగళి వీరయ్య గారి వారింటికి వచ్చిన పింగళి వారు నాన్నగారిని కబురు చేసి పిలిపించుకొని ఇష్టాగోష్ఠి జరిపేవారు. ముఖ్య విషయం ఏమిటంటే పొద్దున్నే కాఫీ మాత్రం ఆయన తప్పనిసరిగా
మా ఇంటికి వచ్చి తాగి వెళ్ళి ఒక తమాషా. మా ఇంటికి ఆవరణ చాలా పెద్ద ఇల్లు, లోపలి వెనకాలుగా చుట్టూ కోల ఒక మోస్తరుగా ఉండే కర్ర ముక్కల గేటు బయట నుండి శేషగిరిరావు గారు అని పెద్దగా పిలిచేవారు పింగళి. మేము తలుపు తీయగానే ఉన్నాడా అని అడిగేవారు. మాది కాస్త చిన్న వయస్సు కదా, నాన్నగారిని అడిగేవాడు. బయట నుండి పిలిచినప్పుడు గారు అని పిలిచారు. తలుపు తీయగానే ఉన్నాడా అని ఏకవచనం ఏమిటి? నేను ఆయనకు శిష్యప్రాయుని రా, ఆయన చాలా పెద్దవారు కాదు. గారు అనే మర్యాద పిలవడం బయటి లోకం కోసం. లోపలికి వచ్చాడా అంటాం. నా మీద ప్రేమ ఆప్యాయత అని నాన్న. బందరు భాస్కరపురంలో ఉన్న వెంకట గోపాలకృష్ణ గోఖలే అనే ఆయన ఉండేవారు. ఆయన హిందూ వైఫ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చర్. చాలా అద్భుతంగా పంచగట్టేవాడు, చాలా బాగా పాఠం చెప్పేవాడు. నాన్నగారికి ఆత్మీయుడు. నేను పనిచేసే డెమాన్స్ట్రేటర్ అప్పుడు ఉన్నారు. నాన్నగారి రచనలకు తొలి శ్రోత. నెలకోసారి మా పేటలో సాహిత్య గోష్ఠి జరిగే కవి పండితు సాహితీ మిత్రులు కలుస్తూ ఉంటారు. అంతకుముందు ముట్నూరి వారి దర్బార్లు, నాన్నగారి ప్రసంగాలు, కవితా గోష్ఠి, రావూరి వారి బంద సందమామలు గ్రంథాల్లో ఉన్నాయి. కవి సమ్రాట్ విశ్వనాథ బందర్లో ఉన్నంతకాలం ఇద్దరూ కలుస్తూనే ఉండేవారు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఎంతవరకు వచ్చిందో తాజ్మహల్ అని పలకరించి అయినంత వరకు పద్యాలు విని వెళ్ళేవారు. తొలి శరత్తున నిండు నెదరి నింగిపై తెలిమబ్బు తునక కట్టె మలసినట్టు అన్న చెహనారా వర్ణన పద్యమి ఆనందం వెలిబుచ్చారట. విశ్వనాథ గారంటే గౌరవ నాన్న, పింగళివారంటే గురుభావం. మా నాన్నగారి అతి సన్నిహితంగా సాహిత్య బాంధవ్యం నేర్పినవారు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు. ఎవరు? ఘంటసాల. ఆయన చేసిన రచనలు నాన్నగారికి చూపించడం, వినిపించడం జరిగింది. ఆయన వ్రాసిన అక్షరాభిషేకం అనే రచన జీవిత చరిత్ర గ్రంథాన్ని నాన్నగారి చేత పీఠిక రాయించుకున్నారు. గొర్రెపాటి వారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఏటా సంక్రాంతి పండుగ ఘంటసాల తన ఇంట కవి పండిత గోష్ఠి నిర్వహించేవారు. నాన్నగారు వీలైనప్పుడల్లా తప్పక వెళ్ళారు. సంజీవదేవి కూడా అక్కడ ఆయన తనాల దగ్గర ఉన్న ఊళ్ళో, సొంత ఊళ్ళో అలాగే జరిపారు. రావూరి సత్యనారాయణ గారి అత్యంత ఆత్మీయుడు. రిటైర్ అయ్యాక నాన్నగారి హైదరాబాదు వచ్చేయమని రావూరి చాలాసార్లు ఉత్సాహపరిచాడు. బందరు గాలి వదిలి వెళ్ళటానికి ఆయనకి మనస్కరించేది. దానికి తోడు సంసారపై నాన్నగారి కళలు రేడియో నాటకాలపై మళ్లించారు. గొప్ప మనిషి బందా కనకలింగేశ్వరరావు గారు దాదాపు 20 నాటకాలు రాయించి అన్ని శ్రోతల మన్ననలు పొంది తిరిగి ప్రసారంపై. ఉదాహరణకు పృథ్వీపతి, సాగపని, నందనాల్, ఢిల్లీ దర్బారు. ఈ యాదృచ్ఛకం ఏమిటంటే నాన్నగారు పరమపరించి 24/5/1980 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల అదే రోజు అదే సమయాన్ని వారి రేడియో నాటకం ఢిల్లీ దర్బార్ ఆకాశవాణిలో ప్రసారం అవుతూ ఒక సందర్భంగా నాకు ఒక సంఘటన జ్ఞాపకం. అంతకు ఒక ఏడాది ముందు నాన్నగారు ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడ సచివాలయంలో ఆత్మీయ మిత్రుడున్న పేరు మీ నీలకంఠ శాస్త్రి. ఆయనతో ఆఫీసు గంటలైన తరువాత కలిసి బయటకు వస్తూ మీరెటు వెళతారు అని ఇద్దరూ ప్రశ్న వేసుకున్నారు. శాస్త్రి గారు నీలోఫర్ హాస్పిటల్లో తన వదిన గారిని చూడటానికి వెళుతున్నట్టు విని నేను వస్తాను మీతో పదండి. ఆవిడ క్యాన్సర్ వ్యాధితో ఆయన నాన్నగారు ఆవిడకు పరిచయం చేసే పెద్దవారు ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చారా బాబు గారు. దానికి జవాబుగా అదేమిటమ్మా, నువ్వంత డబ్బుతో ఉన్న నేను నిన్ను చూడటం తప్ప ఏం చెయ్యగలను. నేను ఎప్పుడైనా ఇలా ఉంటే నువ్వు నన్ను చూడటానికి రావా అని అన్నారు.
అమ్మో ఎంత మాట అన్నారు అని ఆవిడ నొచ్చు. సరిగ్గా సంవత్సరం తిరక్కముందే మా నాయనగారు అదే వ్యాధితో అదే హాస్పిటల్లో అదే వార్డులో చికిత్స కోసం చేర్చబడితే నీలకంఠ శాస్త్రి గారు నాన్నగారిని చూడటానికి వచ్చి నాతో కన్నీరు మున్నీరుగా ఆ జరిగిన సంఘటన గురించి బాధపడుతూ చెప్పారు. నాన్నగారు నీలోపర్ హాస్పిటల్లో వారం రోజులు చికిత్స పొంది వ్యాధి ముదిరి ఉన్నందు బందరు చేసి నెల రోజుల్లో కన్ను మూసి చివరి క్షణాల్లో బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా అక్కడి డాక్టర్ గారు అప్పటికే కోమాలో ఉన్న నాన్నగారు నీ పేరేమిటి అని గట్టిగా ప్రశ్నిస్తే పువ్వాడ అన్నారు. అది వారి చివరి వాక్కు, మాకు మిగిల్చిన అక్షరం. నాన్నగారి పద్య పఠన ప్రత్యేకత అందరికీ తెలుసు. అది 60వ ఏట గొంతు మోగబోయే ప్రమాదం ఏర్పడి చికిత్సలో సరైంది. ఆ వెంటనే తాజ్మహల్ శతపత్రం వారి కావ్యాలు వారగానం చేస్తుండగా నేను రికార్డు చేసి భద్రపరిచి అభిమానులు ఎవరైనా కావాలంటే నాకు వ్రాసి క్యాసెట్లు ఉచితంగా పొందవచ్చు. నాన్నగారి రచన అముద్రితంగా చాలా ఉండిపోయాయి. ఆంధ్ర సామ్రాజ్యం ఇది కృష్ణదేవరాయల వైభవాన్ని ఇతివృత్తంగా చేసుకొని వ్రాయ తలపెట్టిన మహాకావ్యం అసంపూర్తిగా వీటన్నిటిని సీడీలో భద్రపరిచే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడైనా 4 అక్షరాలు వ్రాస్తున్నానంటే అది మా నాన్నగారి అనుగ్రహం. అక్షర రూపరేఖ కవితాకృతి దాల్పక భావనలు మనశిక్షణ నందువే నీవు చింతన నిలిపిన అంత తండ్రి ప్రత్యక్షమగులు భవన్ మధురహాస విలాస రస ప్రపంచమీ అక్షరముందే అక్షరమందే నిల్చును మహాశిషములు ప్రసరింపచేయ ఆశీస్సులు ఇవ్వాలి. ఇవాళ చివరివా బులుసు వెంకటరమణయ్య గారి గురించి బులుసు ప్రభాకర శర్మ గారు. ఇరవై 4/12/1907 విజయనగరం జిల్లా రామతీర్థ గ్రామం. ఉద్యోగం మద్రాసులో తెలుగు పండితుడు. కువలయానంద సారం చిత్తూరు నవల అభిషేక నాటకం రసార్ణవ సుధాకరం 16 రాత్రులు ఆంధ్ర కవి సప్తశతి చిలక చెప్పింది కథలు నా దక్షిణ దేశ యాత్ర నా ఉత్తర దేశ యాత్ర వీర పాంచాలం గజపతుల నాటి కథలు సామయికం సంస్కృతం బాల వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం మనుచరిత్ర పాండురంగ మహాత్మ్యాలకు టీకలు వ్యాఖ్యలు వ్యాస కదంబం వావిళ్ళ వారి వాంగ్మయ సేవ వావిళ్ళ నిఘంటు పిల్లల కథలు మొదలైన 100కు పైగా రచన బిరుదు సాహితీ విద్వత్ శిరోమణి విద్వన్మణి. ఆయన 25/5/1989లో చనిపోయారు. అంటే 92 ఏళ్ళు బతికి. విద్వత్ కవి విమర్శకుడు పరిశోధకుడు వ్యాకరణజ్ఞుడు శతాధిక గ్రంథకర్త అయిన బులుసు వెంకటరమణయ్య గారు జీవిత కోణాలు ప్రదర్శిస్తున్న వారి కుమారుడు విశాఖపట్నంలో ది హిందూ ఆంగ్ల పత్రిక చీఫ్ బ్యూరో బులుసు ప్రభాకర శర్మ గారు. నాకు ఊహ తెలిసినప్పటికీ నాన్నగారు మద్రాసులో తిరువణికేళి కెడెట్ హై స్కూల్లో తెలుగు పండితుడు. అది 1950. నాగపూర్ 4 స్కూల్ ప్రిన్సిపాల్ రెవరెండ్ జి తంబుస్వామి. మద్రాసు మహానగరంలో పేరుగల మిషన్. ఆయన ప్రోద్బలంతో నాన్నగారు పచ్చయ్యప్ప కాలేజీ లెక్చరర్ ఉద్యోగం మాని ఎక్కువ జీతానికి ఆ స్కూల్లో అదే పొరపాటు. మళ్ళీ కాలేజీ గడప ఎక్కలేకపోయి తర్వాత MA డిగ్రీ తప్పనిసరి కావడం ఆయన రాసిన పుస్తకాలు మద్రాసు
ఆంధ్ర విశ్వవిద్యాలయాలు అదే ఎంఏ క్లాసుకి పాఠ్య పుస్తకాలు ఉండి కూడా ఆయన అక్కడ ఉద్యోగ అవకాశాలు రాకపోవడం దొరకదు. అయితే గుర్రం జాషువా, హరిస్కన్న స్వామి లాగా వారు రాసిన పుస్తకాలు వారి పరీక్షకు చదువుకోవాల్సి దౌర్భాగ్యం పట్టణం ఒక రకంగా మేలే అనుకో. అప్పట్లో నాన్నగారి మంచి మిత్రుడు భారత సంపాదకుడు కన్నవలపు సుబ్బరావు, ఆంధ్రప్రభ అసిస్టెంట్ తిరుమల రామచంద్ర, చందమామ సంపాదకుడు బుద్ధు విశ్వనాథ్ వీరు తరచు మా ఇంటికి వచ్చేవారు. అంతకుముందు ఈ భాష్యం అప్పలాచార్యులు గారి కుటుంబం మేము అప్పలాచార్యులు గారి కుటుంబం మేము వెంకటరంగం పిల్లై వీధిలో కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేము శంకరాచార్య స్ట్రీట్లో మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి శ్రీ కోనాల రామకృష్ణయ్య గారింటికి నాన్నగారి కలం పేరు అయాస్య, ఆంధ్రప్రభ, అంగీరస, గౌతమ, ఆంధ్రపత్రిక, భారతి కూడా పాఠకులకు బాగా పరిచయం. ఈ పేర్లతో పుస్తక సమీక్షలు ఎక్కువ చేసి ఆంధ్రపత్రిక సంవత్సరాది వార్షిక సంచికలు ఆయన వ్యాసం తప్పకముడు. ఆ రోజుల్లో నాన్నగారు మద్రాసులో బాగా పేరున్న రచయి. ఆయన ఎరగని వారు లేరు. 16వ ఏట నుంచి భారతికి రాస్తూనే ఉన్నారు. కలగూరగంప శీర్షికలు పండితులు వాదించుకుంటూ ఉంటే నాన్నగారి వివరణ లేదా వ్యాఖ్యతో వివాదం తెరపడి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా కట్టమంచి మద్రాసు వచ్చినప్పుడల్లా కబురు పెట్టారు. ఇద్దరూ కలిసి సాహిత్య పోకడలు చర్చించుకునేవారు. సిఆర్ రెడ్డి గారే నాన్నగారి తర్వాత వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కి పరిచయం చేశారు. నాన్నగారు 150 పుస్తకాలు రాసి ఉండదు. వీటిలో 100కు పైగా లభ్యమవు. ఎక్కువ పుస్తకాలు బాల సరస్వతి బుక్ ఈ బాలనాగయ్య శాస్త్రి గారు రాశారు. వాళ్ళకి రాశారు. మాది పెద్ద కుటుంబం అంచేత ఏదైనా పుస్తకం రాస్తే అది పాఠ్య పుస్తకం కాదు, లేదా నాన్ డీటెయిల్డ్గాను పనికి వచ్చేట్టు రాసి సృజనాత్మక రచనపై దృష్టి పెడితే వేరే రకంగా ఉండేదేమో అనిపి. కానీ పరిశోధన మాత్రం వారు తెలుగు సాహిత్య అకాడమీ పోటీల్లో పాల్గొన్న 2 సార్లు అవార్డు పొందారు. మొదటిది 1962 గజపతి రాజుల తెలుగు సాహిత్య పోషణ, రెండవది 76 వావిళ్ళ వాంగ్మయ. ఈ 2 గ్రంథాలు తెలుగు సాహిత్య పరిశోధనలు ఆయన స్థానం ఏమిటో తెలుసు. ఆరుద్ర సమగ్ర సాహిత్యం రాస్తున్న సందర్భం అనేక సార్లు మా ఇంటికి క్రోంపేట వచ్చి కనీసం 2 గంటలు మాట్లాడి నోట్స్ రాసుకుని వెళ్ళారు. యాత్రా రచనలు అంటారా, ఆంధ్రప్రభ వారపత్రికలో దక్షిణ దేశ తీర్థయాత్ర సీరియల్గా, ఉత్తర దేశ యాత్ర పుస్తక రూపంగా, నాన్నగారి ఆంధ్ర కవి సప్తశతి వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్ర తర్వాత అంతటి లేదని పేరు. ఆయన రాసిన చెన్నయ్య సూరి బాల వ్యాకరణాన్ని టీక 1,00,000కు పైగా కాపీలు అమ్ముడుపోయాయని రావిళ్ళవారి తాలూకు అల్లాడి స్వామినాథన్ నాన్నగారు ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ రాస్తూ కనిపించి, అంచేత ఇంట్లో పెన్ డ్రాప్ సైలెన్స్, చిన్న శబ్దం కూడా నచ్చేదిగా. కళ్ళు సరిగా కనిపించకపోయింది. చిన్న కాగితం ముక్కైన చెత్త ఉంటే చూసి తానే తీసేశారు. అంత శుభ్రం కావు.
ఆయన ఎప్పుడు తెల్లటి పంచా గోచి కచ్చకట్ పైన తెల్లటి లాల్చి తెల్లటి హై స్కూల్లో పనిచేసిన కోటు కూడా ఉండేది. ఈ దొరలవాడు ఆనాటి పండితులకుండే నస్యం కూడా లేదు. భోజనానంతరం తాంబూలం. ఆ రోజుల్లో అది మంచి అలవాటు కిందే. కెరెట్ హై స్కూల్లో తెలుగు విభాగం మూతబడటంతో నాన్నగారు జార్జి టౌన్ షౌకార్పేట హిందూ థియలాజికల్ హై స్కూల్లో అక్కడ వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు నాన్నగారికి వావిళ్ళ రామస్వామి శాస్త్రుల గారి సంస్థతో సన్నిహిత సంబంధం. అంచేత 59లో సాకిలిపేటకు మారారు. సాకిలిపేట విశేషం ఏమిటంటే అప్పట్లో 3 ప్రముఖ ముద్రణాలయాలు అక్కడే ఉండే. అవి వావిళ్ళ ప్రెస్, ఫ్రీడమ్ ప్రెస్, బాలసుందరం గారు ప్రిపేర్, వెల్డన్ ప్రెస్, జి భావనారాయణ ప్రిపేర్. నాన్నగారు 1968 రిటైర్ అయ్యాక వావిళ్ళ ప్రెస్లో పూర్తి కాలం పనిచేసి అక్కడి ప్రతి పుస్తకాన్ని పరిష్కరించి పునర్ముద్రణం ద్వారా తెలుగు సాహిత్యాన్ని ఎనలేని సేవ చేసి 1960లో కురంపేటలో కొత్తగా కట్టుకున్న సొంత ఇంటికి మారారు. నాన్నగారి ప్రోద్బలంతో అప్పటికే చందమామ ఎడిటర్ బుద్ధా విశ్వనాథం కురంపేట పురుషోత్తమ నగరంలో స్థిరపడి వీరి ఇంటి వెనక వీధిలో మేముండే. విశ్వనాథం గారి కుమారుడు సోమప్ప శాస్త్రి, చిట్టిబాబు కూడా మంచి రచయిత. చిట్టిబాబు కార్టూనిస్టు కూడా. ఆఖరి కుమారుడు పార్వతీశం ఆంధ్రప్రభ వీక్లీలో ఆర్టిస్ట్గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ ప్రస్తుతం హైదరాబాద్. నాన్నగారు కిన్నెర మాసపత్రిక గౌరవ సంపాదకులుగా. వల్లపూడి మారుతీరావు నాన్నగారంటే ఎంతో నాన్నగారి పుస్తకాలను పునర్ముద్రించమని ఆయన నాతో అనేకసార్లు చెప్పి సంస్కృతి ప్రచురణ అధినేత కొత్తపల్లి సుబ్బరామయ్య గారు కూడా మా ఇంటికి వచ్చి ఆయన ప్రచురించిన చింతాదీక్షకుడు గారి లక్క పిడద మొదటి కాపీ మా అక్కయ్య సరస్వతికి కానుకగా ఇచ్చారు. ఆంధ్రప్రభ ఎడిటర్ శివలింగ రాధాకృష్ణ నాన్నగారంటే వల్లమాలిన. డిగ్రీ తర్వాత అన్నయ్య సీతారామూర్తి నేను ఖాళీగా ఉండి మా నాన్నగారు పత్రికల్లో ఉద్యోగం ఇప్పించి అన్నయ్య 6 నెలల తర్వాత LICలోకి మారి నేను 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రభ, అక్కడి నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్, తర్వాత హిందూలో చేరి నాన్నగారితో మాట్లాడాలంటే భయం. నెమ్మదిగా నాన్నగారండి అని పిలిచి ఏదో గుడిగే. మా అమ్మ మిగతా అంతా చూసే. చిన్న తప్పుకైనా కోప్పడే, ఎప్పుడైనా చిన్న దెబ్బ కూడా పడేది. అంచేత నేనంటే ఆయనకు ప్రేమ లేదని అనుకునేవాడు. అది పొరపాటని తర్వాత. ఒకసారి నేను ఉపేంద్ర శివుకర్ న్యూజెర్సీ అసెంబ్లీలో వరుసగా 4వసారి నెగ్గి ప్రపంచ రికార్డు స్థాపించినవాడు. ఇద్దరం స్కూల్కి వెళ్ళడం, రైలు ప్రమాదం వల్ల ఆలస్యం. గేటు బయట నుంచి నేర్చుకున్నావా అని జరిగించారు. తర్వాత ఈ విషయం మా నాన్నగారు మీటింగులో హెడ్ మాస్టర్ బాలకృష్ణ జోషి మద్రాస్ ప్రముఖుల్లో ఒకరిని నిలదీసి అప్పటి నుంచి మిగతా టీచర్లను మీ నాన్నకు ముద్దుల కొడుకు నువ్వని ఆట పట్టించారు. నాన్న వెంకటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి బెజవాడలో ప్రారంభించినప్పుడు రమణయ్య గారు నేను కొత్తగా పేపర్ పెట్టి డబ్బు ఇచ్చుకోలేదు, ప్రస్తుతం దయచేసి ఉచితంగా సమీక్షలు రాయండి అన్నప్పుడు సంతోషంగా రాసి 1925లో ఆయన కాశీలో అలంకార శాస్త్రంలో వ్యాకరణలు పరిశోధన చేసి ఆ రోజుల్లోనే సంస్కృత పండితులతో వాదించి అనేక బిరుదులు కూడా. నాన్నగారిని మేము ఉద్యోగం చేస్తున్న ఎప్పుడు మమ్మల్ని డబ్బు పంపమని అడగల. ఆయన చనిపోయే వరకు సొంత ఇంట్లో వచ్చిన పింఛన్ పత్రికల వారి పారితోషకాలతోనే గడి.
ఆంధ్రపత్రిక, వారపత్రిక, ధర్మపదం శీర్షిక 25 ఏళ్ళు అంతరాయం లేకుండా నడిపారు. 42వ ఏట 1989లో కన్ను మూసేవరం ఆ పారితోషికం ఆయనకు వచ్చింది. 1907 క్రిస్మస్ రోజున జన్మించారు. 1889 వైశాఖ బహుళ చవితి నాడు కనుగు చాలింది. ఇప్పుడు ఏటా ఆయన పుట్టినరోజు, వర్ధంతి రోజు ప్రార్థనతో సరిపుస్తున్న తెలుగు భాషా సేవకుల్లో నాన్నగారి స్థానం ఎంతో ప్రత్యేకమైందని గర్విస్తూ ఉంటాను. కొత్త సత్యనారాయణ చౌదరి గారి గురించి కొత్త పద్మావతి గారు ఏం చెప్తారో రేపు